ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయము 10. ఈ అధ్యాయమునందు మనము కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని మహర్షిని వధించుట, తండ్రి మృతదేహమును తల్లి రేణుకను తీసుకొని శ్రీ దత్త సన్నిధానమునకు పరశురాముడు వచ్చుట, ఆయన వలన జ్ఞాన సముపార్జన మొదలగు విషయములను తెలుసుకుందాం. క్రిందటి అధ్యాయమునందు కార్తవీర్యార్జునుని సంహారము, ఆపై జమదగ్ని మహర్షి విచారము, తద్వారా పరశురాముని పశ్చాత్తాపము వంటి వివరములు తెలియజేసినాను. ఈ అధ్యాయమునందు తదుపరి కథను కొనసాగిస్తున్నాను. కార్తవీర్యార్జునుని మరణానంతరము అతని సంతానమందు జ్యేష్ఠునికి పట్టాభిషేకము జరిగినది. అనంతరము అతని కుమారులందరూ కలిసి తమ తండ్రి మరణమునకు కారణము జమదగ్ని మహర్షి, అందువలన అతనిని ఏ విధముగానైనను సంహరించవలనని తీర్మానించుకొని, పరశురాముడు తమ తండ్రిని మించిన వీరుడగుట చేత అతను ఆశ్రమమందు లేని సమయమున మాత్రమే ఇది సాధ్యమని తలచి తగిన అవకాశమునకై ఎదురు చూడసాగింది. కార్తవీర్యార్జునుని కుమారులు తమ వేగుల ద్వారా ఆశ్రమమునందు పరశురాముడు లేదన్న విషయము నిర్ధారించుకొని కొంతమంది బలగముతో జమదగ్ని మహర్షి ఆశ్రమమునకు చేరుకొని విధ్వంసకాండను ప్రారంభించినారు. మహర్షి తీవ్రమైన ధ్యానమందు నిమగ్నుడై ఉండుట చేత అచట జరుగుచున్న హింస విధ్వంసములను గురించి ఆయనకు తెలియరాలేదు. ఆయన ధర్మపత్ని అయిన రేణుకాదేవి తక్కిన ఆశ్రమ వాసులందరూ తమకెట్టి హాని చేయవద్దని పదే పదే బ్రతిమలాడసాగిరి. కానీ రాక్షస ప్రవృత్తి కలిగిన రాజకుమారులు వీరి ప్రార్థనాపూర్వక విన్నపములను లెక్క చేయక తీవ్ర సమాధి మరియు విదేహ స్థితి ఉందన జమదగ్ని మహర్షిని శిరస్సు నరికి తల మొండెము వేరు కాగా అచట నుండి వారందరూ నిష్క్రమించినారు. ఇంతటి ఘోరమైన సంఘటన సంభవించినప్పుడు రేణుకాదేవి తన పుత్రుని తలుచుకుని రామా రామా అని 21 సార్లు ఎంతో ఆక్రోశిస్తూ పిలువసాగింది. కానీ రాముడు వచ్చునంతలోనే కార్తవీర్యార్జుని కుమారులు తన తండ్రిని వధించి వెళ్ళిపోవట జరిగిపోయింది. రేణుకాదేవి ఈ దుర్ఘటనను భరించలేక దుఃఖముతో మూర్ఛిల్లింది. ఆ రోజున తన సోదరులతో కలిసి సమిదల సేకరణకై వనమునకు వెళ్ళిన పరశురాముని మది తెలియని ఆందోళనకు లోనైనది. అడవి యందు అతనికి అనేకమైన దుశ్శకనములు దర్శనమివ్వసాగాయి. వీటిని పదే పదే చూస్తుండట వలన అతని మనస్సు ఏదో కీడును శంకించి తన అన్నలతో కలిసి ఆశ్రమమును చేరుకొనినారు. ఏదో దుర్ఘటన జరగబోతుందనే అపశకున ప్రభావము గురించి భయపడిన భార్గవరామునికి ఆశ్రమ ప్రాంగణమంతయు అల్లకల్లోలముగాను మరియు తన తల్లి మూర్ఛతో ఉన్న దృశ్యము కనబడింది. అంతలో కూర్చుని ఉన్న భంగిములో పక్కకు ఒరిగి తల లేకుండా ఉన్న తన తండ్రి స్థితిని చూసి ఒక్కసారిగా స్థాణువైపోయాడు. తన కన్న తండ్రి తల వేరుగా మొండెము విడిగా ఉండుట చూసి తట్టుకోలేక గట్టిగా రోదిస్తున్నాడు. తన తండ్రిని దారుణంగా హత్య చేసిన దానికి ప్రతీకారంగా కార్తవీర్యార్జుని కుమారులను దండించుటకు తన గొడ్డలని తీసుకొని ఆవేశంతో బయలుదేరగా తల్లి మరియు సోదరులు అడ్డుపడి జరగవలసిన కార్యమును గురించి తెలియజెప్పారు. అంతలో మరింత కోలాహలం వినవచ్చింది. కార్తవీర్యార్జునుని పుత్రుడు సకల సైన్యము వీరిపై దాడి చేయుటకు వస్తున్నట్లుగా చూచి భార్గవరాముడు తన ఆయుధములను చేపట్టి వారిపై తిరుగుబాటు చేసినాడు. సమస్త సైన్యము రాజకుమారులను వధించి తిరిగి వచ్చి తల్లికి ఆ విషయమును చెప్పి తాను ఈ భూమండలంపై ఉన్న సమస్త క్షత్రియులను 21 పర్యాయములు పర్యటించి
హతమారుస్తాను అని భీషణ ప్రతిజ్ఞ చేసినాడు. ఈ విధముగా చేసి నా తండ్రి రుణము తీర్చుకొనెదను అని అనగా, ఈ విధముగా తన కుమారుని ప్రతిజ్ఞ నెరవేరవలనని ఆశీర్వదిస్తూ ఆమె, రామ, నేను ప్రస్తుతం నా పతి మార్గమును అనుసరించవలెను. పతితో పాటు నేను దేహత్యాగము చేయుట నా ధర్మము. అదీగాక కార్తవీర్యార్జునుడు దత్తస్వామికి ప్రియభక్తుడు. అతనిని నీవు సంహరించిన కారణాన ఆ స్వామి నీపై ఆగ్రహించవచ్చు. ఆయన సాక్షాత్ త్రిమూర్తి అవతారము. ఆయన ముందు ఎవరైనను తృణప్రాయము. భక్తవత్సలుడైన దత్తగురువు లోక కళ్యాణమునకై అవతరించినాడు. అంతటి గురుమూర్తి దర్శనము నీకు ఉపాయము ద్వారా నేను కలిగిస్తాను. నిన్ను దత్తస్వామి పాదములకు అప్పగించిన పిదప నేను నా పతిలో లీనమయ్యదను. దత్తగురువు దర్శనముతో సదా నీవు జయము పొందెదవు రామా అన్నది. దత్తభక్తి వలన నీ మనసు శాంతి పొందుతుంది. అదిగాక దత్త అను 2 అక్షరముల ఉచ్చారణము వలన ఈ సమస్త భూమండలమందున్న పుణ్యక్షేత్రముల ప్రదర్శన ఫలము, పుణ్యము లభిస్తుంది. దత్త అను 2 అక్షరముల ఉచ్చారణ వలన సమస్త దాన ఫలము లభిస్తుంది. 6 శాస్త్రముల అధ్యయన ఫలము, 18 పురాణముల పారాయణ ఫలము, 4 వేదములు, జప తపములు అన్నీయు దత్త అనే 2 అక్షరముల యందు ఇమిడి ఉన్నవి. సమస్త దేవతా పూజ, ఆరాధన ఈ 2 అక్షరములందే ఉన్నవి. అదియునుగాక బ్రహ్మహత్యాది సమస్త పాపములు దత్త స్మరణతో నశించును. కుమారా, ఒక కావిడి తయారు చేసి ఒక పక్క మీ తండ్రి గారిని కూర్చుండబెట్టు, మరొక పక్క నన్ను ఉంచి త్వరగా తీసుకొని దక్షిణ దిక్కుగా అశరీరవాణి ఆదేశానుసారం ప్రయాణము చెయ్యి. తల్లి ఆదేశానుసారం తల్లిదండ్రులను చెరొక పక్క కూర్చుండబెట్టుకొని కావడి భుజాన వేసుకొని పరశురాముడు దక్షిణ దిక్కుగా పయనమైనాడు. కొండలను, గుట్టలను, పర్వతములను, అడవులను దాటుతూ త్వరగా అడుగులు వేయించు తన ప్రయాణమును సాగించుచున్నాడు. అంతలో అశరీరవాణి ద్వారా రామా ఆగు అనే ఆదేశము వినబడినది. చూడగా సహ్యాద్రి పర్వత శ్రేణులు ప్రవేశించినట్లు తెలుసుకునినాడు. పరశురామ, నీ భుజముపైనున్న కావిడిని కిందకు దించి నీ తండ్రి అంత్య సంస్కారములను ఇచ్చటనే నిర్వహించు అన్న ఆదేశము వినుచుండగానే మరలా ఇచ్చట దత్తస్వామి ఉంటారు. ఆయనను ఆచార్యునిగా ఉంచుకొని మా అంతిమ సంస్కార కార్యమును నిర్వర్తించు అనే వాక్కు వినబడిన వెంటనే తన భుజాన ఉన్న కావిడిని దించి దత్తస్వామిని దర్శించి తన తల్లి ఆదేశమును వివరించి వారి ఆజ్ఞానుసారం అంత్యక్రియలు నిర్వహించుటకు దత్తస్వామిని ఆచార్యునిగా ఉండమని ప్రార్థించినాడు. దత్తస్వామి అనఘాలక్ష్మితో కలిసి అచ్చట మాయారూపమున క్రీడించుచుండగా పరశురాముడు దత్తస్వామి పాదములకు నమస్కారము చేసి వినయముగా నిల్చుని ఉన్నాడు. ఆ స్వామిని చూచుచూ మరలా ఆయన పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసి స్వామి వద్ద దత్తాత్రేయ స్వామి పరశురాముని చూచుచు ప్రసన్న చిత్తుడై, పరశురామ, నీవు వచ్చిన కారణమేమి అని ప్రశ్నించగా తన తండ్రి జమదగ్ని మహర్షి హతమైనది, ఆపై తన తల్లి సహగమనము చేయదలిచిన సమస్తము ఆ స్వామికి విన్నవించి చివరగా అమ్మ మాటగా దత్తస్వామిని ఆచార్యునిగా వారి అంత్య సంస్కారములు నిర్వర్తించవలనని కోరిక తెలియజేయగా దత్తస్వామి అంగీకరించి పరశురాముని సకల తీర్థములయందు స్నానము చేసి రమ్మనమని ఆజ్ఞాపించినాడు. దత్తస్వామి ఆజ్ఞానుసారం ఆ పర్వత శ్రేణుల మధ్య ఈ భూమిపైన గల సమస్త నదీ నదములు తీర్థజలములను ఆహ్వానిస్తూ తన విల్లు నెక్కుబెట్టి ఒక బాణమును విడిచిపెట్టగా అచ్చట ఒక తీర్థము ఏర్పడినది. పరశురాముని తల్లి ఆజ్ఞానుసారం దత్తస్వామి ఆచారత్వంలో మాతాపితరుల అంత్య సంస్కారమును నిర్వహించుటకు గాను ఏర్పడిన తీర్థము కావున దీనిని మాతృతీర్థమని అందురు. ఆ నీటి యందు రేణుకామాత
స్నానము చేసినందువలన మాణిక్యధార లేదా మాతృతీర్థము అని ప్రసిద్ధి చెందినది. జమదగ్ని మహర్షి అంత్య సంస్కారములతో పాటు రేణుకాదేవి సహగమనము కూడా జరిగినది. ఏకకాలములో తల్లిదండ్రులు ఎవరిని పోగొట్టుకుని పరశురాముడు దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. పరశురాముని దుఃఖోపశమనము కలిగించుటకు దత్తస్వామి పరశురామునికి తత్వబోధ చేస్తూ ఓదార్చినాడు. దత్తస్వామి ఉపదేశము వలన ఊరట చెంది మోహము నుండి బయటపడినాడు. దత్తస్వామి పరశురామునితో, రామా, నీ తల్లిదండ్రులు దైవ కార్య నిమిత్తమై అవతారము ధరించినారు. వారెప్పటికీ శాశ్వతమైన వారు. పరశురామ, నీకు వారిని చూడవలనన్న కోరిక ఉన్న ఎడలా చెప్పుము అనగా, అవును అన్నట్లు తల పంకించగా అచ్చట నుండి దూరముగా గల మేరు పర్వతంపై తన చేయి ఉంచి చూడు అని చూపగా జమదగ్ని రేణుకా దంపతులు ఆకాశమందు దర్శనమిచ్చిరి. వారి వద్దకు పరశురాముడు చేరుకొనుటకు ప్రయత్నించగా వారు అదృశ్యమైనారు. పరశురాముడు మరలా దుఃఖమందుండి మాతాపితృ వియోగ మోహమునందు మునిగిపోయాడు. దీనంతటినీ గమనించిన దత్తాత్రేయ స్వామి పరశురామునికి జీవన్ముక్త స్థితిని గురించి బోధించగా ఆయన పాదములపై పడి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించినాడు. దత్తప్రభువు పరశురామునికి వేదాంతర్గతమైన సమస్త తత్వములను బోధించినాడు. పిదప పరశురాముడు తన వద్దనే కొంతకాలం ఉంచుకొని ఆ తర్వాత ఒక రోజున మాహూరు యందు అతని మాతృమూర్తి అయిన రేణుకామాతను దర్శింపజేసి, రామా, ఇంకా ఈ భరత భూమి గల సమస్త పుణ్యక్షేత్రములను దర్శించి రమ్మనమని తీర్థయాత్రలకు పంపినాడు. ఇప్పటికీ ముహూరునందు రేణుకామాత పూజింపబడి భక్తులను అనుగ్రహించుట విశేషం. పరశురాముడు దత్తస్వామి కృపతో 21 సార్లు ఈ భూమిపై గల సమస్త దుష్ట క్షత్రియులను సంహరించి తన అవతార ప్రయోజనమును నెరవేర్చినట్లు శ్రీ దత్త మహత్యము ద్వారా తెలియజేయుచున్నదనే విషయము ఈ ప్రస్తావనతో ఈ అధ్యాయము సంపూర్ణమైనది. అవధూత చింతన. శ్రీ గురుదేవ దత్త.